హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రశ్న రావణ్ కేసు నడుస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే రీసెంట్గా ఆయన బ్యాంక్ అకౌంట్లని ఫ్రీజ్ చేయడం జరిగింది. అండ్ హైకోర్టు అయితే హెబియస్ కార్పస్ వర్తించదని చెప్పింది. అసలు రావణ్ కేసు ఎటు వెళ్తుంది అనే విషయాన్ని డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడారు. నమస్తే అండి. నమస్తే అండి రవణ్ గారు. సో హెబియస్ కార్పస్ వర్తించదు అండ్ బ్యాంక్ అకౌంట్ సీజు, ఇవన్నీ చూస్తుంటే ఇంకా ప్రశ్న రావణ్ బయటకు రావడం అనిపిస్తుంది. సో లీగల్గా మీరేం చెప్తారండి? 1967 డిసెంబర్ 30న ఈ చట్టం ఏర్పడడం జరిగింది. పార్లమెంట్ సాక్షిగా ఉభయ సభలు పూర్తి మెజార్టీ తోటి ఈ చట్టాన్ని ఆమోదింపజేశారు. అంటే ఈ చట్టం యొక్క ఉద్దేశం కూడా ఎవరైతే సంఘ విద్రోహ శక్తులు, దేశ విద్రోహ శక్తులు రాజ్యాంగ మూలాలను కానీ ప్రశ్నిస్తే, రాజ్యాంగం యొక్క స్వరూపాన్ని కూడా దెబ్బతీసే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడినా, అంతేకాకుండా వారికి ఎవరైతే మాట్లాడుతుంటారో వారికి ఆర్థిక వనరులు సమీకరించే వాళ్ళైనా వాళ్ళ మొత్తాన్ని కూడా ఈ ఉపా చట్టం అనేటువంటి, అంటే అన్లాఫుల్ యాక్టివేషన్ ఆఫ్ ద ప్రివెన్షన్ ఆఫ్ ద అన్లాఫుల్ యాక్ట్ అని చెప్పి, ఇది 1967లో వచ్చినటువంటి యాక్ట్. ఈ చట్టం మీద ఇప్పటివరకు చాలా చెప్పాలంటే వేల మీద లెక్క పెట్టినటువంటి వ్యక్తులకు మాత్రమే భారీ స్థాయిలో శిక్షలు పడ్డాయి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రం నుంచి జిఎన్ సాయిబాబా మనం వినే ఉంటాం అందరం కూడా. ఒకప్పుడు ఈయన అమలాపురం వాస్తవ్యుడే, కానీ ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్గా ఢిల్లీలో సెటిల్ అయ్యాడు. కానీ మావోయిస్ట్ భావజాలంతో చాలా ఇదయ్యి తర్వాత భీమగాం మహారాష్ట్రలో నుండి భీమ్గాం దగ్గర అల్లర్లో కూడా ఇతని యొక్క ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉందని చెప్పి ఇతన్ని పూర్తిగా మహారాష్ట్ర ప్రభుత్వం బాంబే కోర్టులో ఈయనకి జీవితకాలపు జైలు శిక్ష విధించడం, రీసెంట్గా 2020లో ఆయన అక్కడ జైల్లోనే మరణించడం కూడా జరిగింది. ఈ చట్టం మీద అరెస్ట్ అయినటువంటి జిఎన్ సాయిబాబా గారు, అదేవిధంగా వరవర్రావు గారు, అతను కూడా సేమ్ ఇదే చట్టం మీద అరెస్ట్ అయ్యారు. ఒకసారి ఈ చట్టం మీద అరెస్ట్ అయితే రొటీన్గా ఉన్నటువంటి చట్టాలు, అంటే బెయిలబుల్, నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి భిన్నంగా వీళ్ళ మీద దర్యాప్తుని ఎన్ఐఏ పూర్తిగా ఎంక్వైరీ చేస్తుంది. అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు పూర్తిగా దర్యాప్తు చేస్తారు. ఒకసారి ఈ యొక్క ఎంక్వైరీలు కానీ అరెస్ట్ అయితే మానవ హక్కుల ఉల్లంఘనలని, ఇతరత్రాలని చెప్పి ఏదైతే హ్యూమన్ రైట్స్ అని మాట్లాడే ఏదైతే ఉంటాయో వాటన్నిటికి కూడా పక్కన ఉండే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మనకి తెలుసు, ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తుంటే ఆయన మీద కూడా శ్రీను అని చెప్పి ఒక అబ్బాయి అటాక్ చేశాడు. ఆయన మీద అటాక్ చేస్తే ఆయన కూడా ఎన్ఐ వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేస్తే సుమారు 5 సంవత్సరాల పైబడి ఇదే ఎన్ఐ పోలీసులు, అంటే ఈ చట్టం కాకపోయినప్పుడు కూడా ఎన్ఐఏ పోలీసులు ఎంక్వైరీస్లో ఈయన సుమారుగా 5-6 సంవత్సరాల పాటు జైల్లోనే ఉండడం జరిగింది. సో ఈ హెబియస్ కార్పస్ రిట్ అంటే ఏంటి? హెబియస్ కార్పస్ అంటే ఏం చెప్తుంది? ఎవరినైనా అక్రమంగా అరెస్ట్ చేస్తే 24 గంటల్లోగా కోర్టు ముందు హాజరుపరచాలి. ఇది యొక్క ఉద్దేశం. హెబియస్ కార్పస్ అంటే మీనింగ్ అది. అంటే ఎవరినైనా అక్రమంగా అరెస్ట్ చేస్తే 24 గంటల్లో మ్యాజిస్ట్రేట్ ముందు కానీ లేకపోతే జడ్జి గారి ముందు కానీ ప్రవేశపెట్టి అతన్ని రిమాండ్లో తీసుకోవాలి. మరి ఈ హెబియస్ కార్పస్ అనేది ఈ ఉపా చట్టం కిందకి వర్తిస్తుందంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వర్తించదు. అదే విషయాన్ని నిన్న మనకి హైకోర్టులో కూడా ఫైల్ చేసినప్పుడు అక్కడ జస్టిస్ గారు కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ చట్టంలో సెక్షన్స్ అంత కఠినంగా ఉంటాయి. అంటే ప్రధానంగా అంతర్గతంగా దేశంలో ఇంటర్నల్ గా ఉంటూ దేశం మీద వ్యక్తిగతంగా మాట్లాడితే వారికి ఏమైనా ఇబ్బందులు పడే సెక్షన్లు ఉండే విధంగా వేరే ఉంటుంది. కానీ ఇక్కడ బయట కనిపించే కోణం ఏంటి? పవన్ కళ్యాణ్ గారిని బహిరంగంగా తిట్టడం వల్ల ఇన్ని రకాలుగా చేశారని నేను ఒకటే సూటిగా అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం అనేది ఇదేదో రీసెంట్ గా ఫస్ట్ టైం జరగల. పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేశారు, బెయిలబుల్ గా తీసుకొచ్చి బయట పెట్టారు. అంతకు ముందు అంబటి రాంబాబు గారు కానీ, అంతకు ముందు ఉన్నటువంటి పృథ్వీ గారు కానీ, ఇలా కంటిన్యూస్ గా చాలా మంది, ఒకరనే ఇప్పుడు ఈ రోజుతో మనం ప్రశ్నరావంతో మొదలైంది కాదు, ప్రశ్నరావంతో ఎండింగ్ అయినట్టు కూడా నేను చెప్పను. కానీ వీళ్ళెవరి మీద లేనటువంటి ఈ ఉపా చట్టం కేవలం ప్రశ్నరావణ మీద ఎందుకు ఇట్లా చేయాల్సి వచ్చిందంటే దానికి రకరకాల కారణాలు ఖచ్చితంగా మనం చూసుకోవచ్చు. ఆయన మాట్లాడేటువంటి పదజాలం కానీ, ముఖ్యంగా మావోయిస్ట్ యొక్క ఉద్యమాల్ని ప్రేరేపించే విధంగా ఆయన మాట్లాడే మాటలు బయట కనిపించేది పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడారు కాబట్టి ఆయన ఇలా వేస్తారని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. అంటే టాపిక్ని డీవియేట్ చేస్తున్నాయి. ఈ రోజు ఉన్నటువంటి మీడియాలో కానీ, లేకపోతే యూట్యూబ్ వేదిక అవ్వకపోవచ్చు, మెయిన్ స్ట్రీమ్ వేదిక అయినప్పుడు కూడా టాపిక్ని డైవర్ట్ చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారిని ముందు చూపించి పవన్ కళ్యాణ్ గారు పవర్లో ఉన్నారు కాబట్టి ఇలా చేశారంటే, మరి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఉదాహరణలన్నీ కూడా ఉదాహరించవచ్చు కదా. బట్ అవన్నీ కూడా వాళ్ళకి ఎప్పుడు లేని ఉపా చట్టం ఈయనకి ఎందుకు వర్తిస్తుంది అంటే, ప్రజాస్వామ్య యొక్క నైతిక మూలాలు ఏవైతే ఉంటాయో, అంటే ఏదైతే మన రాజ్యాంగం రాసుకుంటుంది ఆ రాజ్యాంగం యొక్క స్వరూపాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడితే, అంటే ఉదాహరణకి నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన మాట్లాడిన మాటల్లో ముఖ్యంగా భగత్ సింగ్ నుంచి ఈ హింమా నుంచి వరకు మాట్లాడుకోవడం, అంటే అతను ఒక వీరుడు
వీరుడుగా, అతను వీరోచితమైన వీరుడుగా మాట్లాడుకోవడం, అంటే మావోయిస్టు భావజాలం, మావోయిస్టు ఉన్నటువంటి ఆయన ఒక వీడియోలో కూడా మనకి నెట్ నుండి బాగా వైరల్ అవుతుంది. ఆయన ఏం చెప్తున్నాడంటే, నా చేతిలో తుపాకీ లేదు, ఈ రోజు పోలీసులు అంటే తుపాకీ లేనటువంటి సొసైటీ ఉన్నాం, అంటే జనారణ్యంలో ఉండి నా కీబోర్డే తుపాకీగా నేను మాట్లాడతాను, కీబోర్డే ఒక తుపాకీగా పనిచేస్తుందని చెప్పాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి, చేతిలో తుపాకీ లేదు, తుపాకీ ఉంటే అటు పవన్ కళ్యాణ్ గారిని, అటు చంద్రబాబు నాయుడు గారిని, లేకపోతే ఆయన భావజాలానికి ఎవరైతే అడ్డొస్తారో అంటే కాల్చి పడేసి, అంటే అటువంటి భావజాలం ఉండడం ఈనాటి సమాజానికి సరైనటువంటి పద్ధతి కాదు. ముఖ్యంగా యూత్ ఎవరైతే టీనేజ్ దాటి ఇప్పుడే 25-26 సంవత్సరాల ఏజ్ లో ఉంటారో తెలియకుండానే ఇన్ఫ్లుయెన్స్ చేయబడతారు. ఇక్కడ ఇది ఒక మతానికో, ఒక కులానికో, ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు. నేను చెప్పడం ఏంటంటే రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని మనం ఏదైతే ప్రవేశిక అనుకుంటా ప్రియాంబులను ఏదైతే రాసుకున్నామో అంటే మన సార్వభౌమాధికారాన్ని, అందుకనే ఇక్కడ రాజద్రోహం కేసు ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే రాజ్యాంగం యొక్క సార్వభౌమాధికారాన్ని క్వశ్చన్ చేయడం. అంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం, ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసుకోండి, మీకేదైనా ఉంటే ఎన్నికల ద్వారా మనం ఓటు ద్వారా మనం సాధించుకోవాలి. ఇది మన యొక్క నైసర్గిక అంటే మన రాజ్యాంగం యొక్క స్వరూపం. నేను ఓటు ద్వారా కాదు, నేను ఖచ్చితంగా తుపాకీ ద్వారా మాత్రమే రాజ్యాధికారం వస్తుంది, నా యొక్క భావజాలానికి అడ్డొచ్చే వాళ్ళని ఖచ్చితంగా చంపేస్తాను అని ఏదైతే వ్యక్తపరిచారో, ఈ భావజాలం ఉన్నటువంటి ఎవరైనా సరే యూట్యూబ్ వేదికగా ఎవరైతే ఈరోజు సోకాళ్ళు, ఒకప్పుడు పేపర్లు ఉండేవి, పుస్తకాలు ఉండేవి కాబట్టి ఆ పుస్తకాలను బ్యాన్ చేశారు. ఈరోజు ఆ ఛాన్స్ని బ్యాన్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఎవరైతే ఇలా అక్రమంగా మన యొక్క రాజ్యాంగ మూలాలని క్వశ్చన్ చేసే విధంగా ఉంటే తప్పనిసరిగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఈరోజు ప్రశ్న రావడం మీద జరిగింది కూడా అదే. ఈరోజు ఆయన బ్యాంక్ అకౌంట్స్ని కూడా ఫ్రీజ్ చేశారు. ఆయనకు ఉన్నటువంటి మొబైల్ ఫోన్, ముఖ్యంగా ఆయనకు ఆర్థిక వనరులు ఏ రకంగా వస్తున్నాయి, ఆయన చూస్తే కొన్ని వీడియోస్లో చాలా లగ్జరీ కార్లో తిరుగుతుంటాడు. ఆయన దిగుతుంటానే బౌన్సర్స్ కూడా రెండు వైపులో కూడా ఒక ప్రైమ్ మినిస్టర్, ఒక చీఫ్ మినిస్టర్ ఉన్నటువంటి హోదాలో ఆయనకున్నటువంటి ఆ యాటిట్యూడ్, మాట్లాడుకునే విధానం, ఆయన ముఖ్యంగా ఆ రెడ్ కలర్ అంటే ఇక్కడ సిపిఐ వాళ్ళని, సిపిఐ మావోయిస్ట్ పార్టీలు నేను చెప్పట్లేదు, కానీ ఈ రోజు మారుతున్న సమాజంలో, మారుతున్న కాలంలో ఏదైనా సరే తప్పనిసరిగా మనం ఓటు ద్వారా సాధించుకోవాలి, ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్ళాలి తప్పించి అలా కాకుండా నేను మావోయిస్ట్ భావజాలంతో వెళ్తాను, నీకు అన్నిటికీ నా యొక్క భావజాలు నీకు నచ్చకపోతే నేను కాల్ చంపేస్తా, నా యొక్క ఐడియాలజీ నచ్చకపోతే నేను చంపేస్తా, ఇటువంటి యాటిట్యూడ్ అన్నది ఎప్పటికైనా సమాజంలో పులి మంచిదే, సింహం మంచిదే, అది అరణ్యంలో ఉండే వరకు ఓకే. అలా అని చెప్పి పులి మంచిదని తీసుకొచ్చి మనం వైల్డ్ యానిమల్ తీసుకొచ్చి మన పక్కన కూర్చోబెట్టి ఒక పిల్లిలను కుక్కలను కట్టుకోలేం కదా. అదేవిధంగా ఇలాంటి భావజాలు ఉన్న వ్యక్తుల్ని ఖచ్చితంగా వీళ్ళకి 4 గోడల మధ్యలో పెట్టాల్సిందే. వారిలో ఒకరిగా మార్పు వచ్చేదాకా తప్పనిసరిగా అది ఎన్ని సంవత్సరాలైనా జైల్లోనే మగ్గుతారు. ఇది కేవలం ప్రశ్న రావణ గారు ఒక్కడిగా కాదు, ఎవరైతే ఈ భావజాలంతో పనిచేస్తున్న అనేక రకాల యూట్యూబ్ ఛానల్స్కి ఒక పెద్ద హెచ్చరిక. ఎవరైతే నీకు సపోర్ట్ చేశారో, ఎవరైతే నీ వీడియోస్ కామెంట్స్ పెట్టారో ప్రతి ఒక్కరికి పెద్ద హెచ్చరిక. ఇలాంటి భావజాలం నేటి ఆధునిక ప్రజాస్వామ్య సమాజంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా హర్షించతగ్గది కాదు. మన రోహన్ గారు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.